సో గైస్ మనం ఫైనల్ అయితే టెంట్ అయితే వేసేసాము. సో గైస్ మనం సక్సెస్ఫుల్గా 15,000 1 కిలోమీటర్ కంప్లీట్ చేసుకున్నాం ఈ బైక్. సో నేను చెప్పాను కదా శివరామ్ ధమ్ బిర్యానీ అని, శివరామ్ ధమ్ బిర్యానీ ఇదే. సో చూడండి శివరామ్ ధమ్ బిర్యానీ అని ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. సో ప్రజెంట్ అయితే నేను నంద్యాలలో ఉన్నాను. సో టుడే వీడియో ఏంటంటే నేను నంద్యాల నుంచి బెంగళూరు దాకా బైక్ రైడ్ చేయబోతున్నాను. సో మనకి 400 కిలోమీటర్స్ బైక్ రైడ్ టుడే వచ్చేసి. ఈ 400 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 11-12 అవుతుంది. సో మధ్యాహ్నం నుంచి కవర్ చేయాలి. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యామంటే సాయంకాలం కల్లా బెంగళూరుకి చేరుకుంటాం లేదన్నా చిన్న డౌటు. సో మనం కానీ చేరుకోలేకపోతే సో ఆన్ ది వేలో నంది హిల్స్ అని ఒకటి ఉంటుంది. సో నంది హిల్స్లో కన్నా రీచ్ అవ్వాలి, లేదా బెంగళూరు కన్నా వెళ్ళాలి. ఈ రెండు ఆప్షన్సే మనకి. సో అయితే మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం నంద్యాల నుంచి. సో ఓకే అయితే మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనమైతే ఇప్పుడు ఈ నంద్యాల నుంచి బెంగళూరు రైడ్లో మనం ఇప్పుడు మైదుగురు దాటుకొని ఇప్పుడు కడప దగ్గరగా వచ్చాము. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఇంకొంచెం ముందరికి వెళ్ళామంటే అటు ఈ టర్నింగ్ ఇటు తిరగద్ది, అప్పుడు పెన్నా నది వస్తుంది. ఆ పెన్నా నది మాత్రం వ్యూ అదిరిపోద్ది. ఈ పెన్నా నది అనేది చాలా లాంగ్ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. మొన్న నేను గండి కూడా బ్లాక్ చేశాను కదా, అది అక్కడి నుంచి ఇంకా అవతల నుంచే వస్తుంది. సో నాకు సరిగ్గా ఐడియా లేదు ఆ పెన్నా నది ఎక్కడి నుంచి వస్తుందో. అటు నుంచి అటు జమ్మల మడుగు అండ్ ఇటు ఈ కడప నుంచి ఇటు నెల్లూరు నుంచి అలాగా నేరుగా వెళ్ళి మైపాడు బీచ్ దగ్గర కలుస్తుంది పెన్నా నది సముద్రంలో. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆ పెన్నా నది వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు ఒకసారి. సో కనపడుతుందిగా, అది పెన్నా బ్రిడ్జ్ అది. సో మన నెల్లూరులోనే కాదు ఇక్కడ కూడా పెన్నా బ్రిడ్జ్ అండ్ పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. మనకి ఎక్కువగా పెన్నా నది అంటే నెల్లూరే గుర్తొస్తుంది, మనకి నెల్లూరులోనే కాబట్టి పెన్నా నది ఉండేది. సో ఇది వచ్చేసి కడప పెన్నా బ్రిడ్జ్ ఇది. అండ్ కొంచెం ముందరికి వెళ్తే చెన్నూరు అని ఒక ఏరియా వస్తుంది, తర్వాత పెన్నా కడప వస్తుంది. ఇది వచ్చేసి పెన్నా నది చూడండి. అండ్ పెన్నా నది వ్యూ చూడండి ఎలా ఉందో. అండ్ అక్కడ కొన్ని నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి లైట్గా. సో ఇది సమ్మర్ కాబట్టి అంతకే నది ప్రవాహం లేదు. సో వానాకాలంలో అయితే ఫుల్గా ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ సో ఈ పెన్నా నది దాటామంటే మనం నెక్స్ట్ వచ్చేది చెన్నూరు నాకు ఏరియా వస్తుంది, అది దాటితే ఇంకా కడప వస్తుంది. సో ఆ చెన్నూరు అనే ఏరియాలో ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్ళినప్పుడు ఆడ చెన్నూరు బిర్యానీ అని ఒక షాప్ వస్తుంది, బిర్యానీ షాపు. ఆడ బిర్యానీ మాత్రం అద్దరిపోద్ది. ఈ రాయలసీమలోనే చాలా ఫేమస్ ఆడ బిర్యానీ. చెన్నూరు శివరామ్ ధమ్ బిర్యానీ అని ఉంటుంది. శివరామ్ ధమ్ బిర్యానీ అంటే ఇంకా ఈ రాయలసీమలో చెప్పబడలేదు, చాలా ఫేమస్. సో అది ఒక 20-25 ఇయర్స్ నుంచి ఉంది అది అక్కడ. సో దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి తిన్నాను. అండ్ ఇప్పుడు అంత టైం లేదు, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి టైం ఒక 3:30 అవుతుంది. సో అందువలన టైం లేదు కాబట్టి టైం కూడా బాగా దాటిపోయింది. సో అందువలన మనం ఇంకా వెళ్ళిపోవాలి. సో ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా ఒక వ్లాగ్ చేస్తాను, ఫుడ్ వ్లాగ్. సో మీకు ఆ షాప్ చూపిస్తాను, హైవే పక్కనే ఉంటుంది. సో నేను చెప్పాను కదా శివరామ్ ధమ్ బిర్యానీ అని, ఆ శివరామ్ ధమ్ బిర్యానీ ఇదే. సో చూడండి శివరామ్ ధమ్ బిర్యానీ అని ఉంటుంది. సో మనకు టైం లేదు కాబట్టి అందువలన మనం ఆడ ఆగలేదు. సో మనం ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ఫుడ్ బ్లాగ్ చేస్తాను. బిర్యానీ మాత్రం గొడ్డలో చంపేసుకోవచ్చు, అంత బాగుంటుంది. సో ఈ చెన్నూరు అంతా చెన్నూరు ఏరియా, ఈ ఏరియా దాటామంటే మాత్రం ఇంకా కడప వస్తుంది. ఆ కడప దాటామంటే ఇంకా రాయచోటి, మదనపల్లి, ఇంక బెంగళూరు. సో గైస్ మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు మన కడప అవుట్స్కట్స్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, సో అక్కడ ఉన్నాము. సో ఇది కడప అవుట్స్కట్స్ రింగ్ రోడ్ ఇది. అండ్ మనం ఇప్పుడు కానీ ఇక్కడ ఈ సర్కిల్లో ఒక రౌండ్ తిరిగామంటే ఒక హైదరాబాద్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. సో ఇట్నైనా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలి. అండ్ లెఫ్ట్ వెళ్ళామంటే మళ్ళీ మనం టౌన్లోకి వెళ్తాము. అండ్ రైట్ సైడ్ వెళ్ళామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం చూస్తున్నారు కదా స్ట్రైట్గా వెళ్ళారంటే, అంటే మనం ఇప్పుడు వెళ్ళే రూట్ ఇది కాకుండా మనం ఇటు రైట్ సైడ్ తీసుకుంటే ఇంకో రూట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎయిర్పోర్టు అండ్ మళ్ళీ పులివెందుల ఉంటుంది కదా, ఆ పులివెందుల వస్తుంది. ఈ స్ట్రైట్గా వెళ్ళారంటే. సో మనం ఏదైనా లెఫ్ట్ తీసుకుంటాము. ఈ లెఫ్ట్ తీసుకున్నామంటే మనం కడప రింగ్ రోడ్ ఇది. సో లేకుండా మనం ఇప్పుడు ఇటు పక్క రైట్ తీసుకుంటే మాత్రం పులివెందుల ఎయిర్పోర్టు. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తాము. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ రూట్లో మనం ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దాకా వెళ్తాం. తర్వాత మళ్ళీ మనం ఒక జంక్షన్ వస్తుంది, అక్కడ మళ్ళీ మనం రైట్ తీసుకుంటాము. సో ఇదైతే మీకు ఎయిర్పోర్ట్ ఇది. ఆ ఫెన్సింగ్ కనపడుతుంది కదా, ఫెన్సింగ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ ఫెన్సింగ్ అది. సో మనం ఎయిర్పోర్ట్ పక్కనే వెళ్తుంటాము.
సో గాయస్ నేను ఇందా నుంచి అనుకుంటా ఉన్నాను ఈ కొండలేమో చాలా దూరంగా ఉన్నాయి, కొండల దగ్గరికి ఎప్పుడు వెళ్తావా, కొండలు ఎప్పుడు ఎక్కుతావని. సో ఆ సమయం వచ్చేసింది. సో నేను ఇప్పుడే మౌంటైన్ ఎక్కుతా ఉన్నాను. అండ్ ఇక్కడికి వచ్చాక నైట్ అయిపోయింది, మనకు దగ్గరగా అనిపించింది. చాలా లాంగ్ ఉన్నాయి కొండలు. సో ఈ కొండల దగ్గరికి వచ్చేళ్ళకే చీకటి పడిపోయింది. సో వెహికల్స్ అనే లైట్లు ఆన్ చేసినాయి. సో మన బైక్ లైట్ కూడా ఆన్ చేసేసాము. సో చూడండి ఈ వెహికల్స్ అన్నీ ఇప్పుడు మౌంటైన్ ఎక్కుతూ ఉన్నాయి. అదే సన్ రైజ్ ఎప్పుడు కానీ సన్సెట్ ఎప్పుడు కానీ చాలా బాగుంటాయి అండి మౌంటైన్స్ ఎక్కుతా ఉన్నా కానీ దిగుతా ఉన్నా కానీ. సో కాకపోతే ఏంటంటే మౌంటైన్ ఎక్కేటప్పుడు హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒక సైడ్ని పార్క్ చేస్తున్నారు హెవీ వెహికల్స్ అన్నీ. అండ్ కొన్ని హెవీ వెహికల్స్ మరి అంతగా స్పీడ్గా ఎక్కలేకపోతున్నాయి కొండని, అంత తప్పు ఉంది ఇది. సో చిన్న చిన్న వెహికల్ అయితే వెళ్తా ఉన్నాయి, హెవీ వెహికల్స్ మాత్రం చిన్నగా వస్తున్నాయి పైకి. ఈ మౌంటైన్లు ఎక్కడ ఉంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి మౌంటైన్లో బైక్ రైడింగ్ చేయడం కానీ, ఘాట్ రూట్లో బైక్ రైడ్ చేయడం కానీ. సో నాకు ఈ మౌంటైన్ మీద నుంచి పారాగ్లైడింగ్ చేస్తారు, అయితే ఇంకా వాళ్ళ ఇష్టం పారాగ్లైడింగ్ చేయడం కూడా. అండ్ మళ్ళీ జిప్ లైన్ ఉంటుంది కదా, ఆ జిప్ లైన్ అన్నా కానీ వాళ్ళ ఇష్టం నాకు. సో ఇలాంటి వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ముందే ఉంటాము. సో అలాగే ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయడానికి కూడా చాలా ముందుగా ఉంటాము. సో ఈ మౌంటైన్ కూడా చాలా హైట్లో ఉంది, ఇది దాని నుంచి ఎక్కుతా ఉన్నాను. నేను సగం నుంచి వీడియో ఆన్ చేశాను, ఫస్ట్ నుంచి ఆన్ చేయాల్సి ఉంది. మనకు అర్థం కాలేదు సరిగ్గా, చీకటి పడతా ఉండేకి అర్థం కాలేదు ఇది మౌంటైనా కాదనుకుంటా ఉన్నాను. సో ఇందా చెప్పాను కదా హెవీ వెహికల్స్ అన్నీ నిదానంగా వస్తున్నాయని. ఇది సిమెంట్ లారీ, ఇది చాలా స్లోగా వస్తుంది. అండ్ ఈ రోడ్డు కూడా కొంచెం బాగలేదు, చూడండి ఎలా ఉందో. హాయ్ గాయ్స్, సో నేను ప్రజెంట్ అయితే ఇది చింతామణికి ఇంకొక 10 కిలోమీటర్స్ యువతల ఒక ఏరియా లాగున్నాను. ఈ ఏరియా పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. సో నేను ప్రజెంట్ అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఈ పెట్రోల్ బంక్లో ఉన్నాను. సో ఇప్పుడు ఏంటంటే టైం కరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు టైం 12 అయింది. సో నేను 12 గంటలకి ఇంకా ట్రావెల్ చేయడం వల్ల ఇంకా నిద్ర ఎక్కువ ఉండదు. నిద్ర ఎక్కువ లేకపోతే బైక్ డ్రైవ్ చేయలేము ఎర్లీ మార్నింగ్. సో బైక్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా నిద్ర వచ్చేస్తుంటుంది. సో అందుకని పెట్రోల్ బంక్లో కొంచెం పెట్రోల్ పట్టించుకుందాం వచ్చాను. సో మా బ్రదర్ని అడిగితే నుంచి ఇంకా బెంగళూరుకి వెళ్ళాలంటే 100 కిలోమీటర్స్ అంట. సో నంది హిల్స్కి వెళ్ళాలన్నా కానీ ఒక 60 దాకా వస్తుంది అన్నాడు. అండ్ ఇక్కడ నుంచి మనం చింతామణికి వెళ్ళి చింతామణి నుంచి వెళ్ళాలంట. 10 కిలోమీటర్స్ కాదంట, చింతామణి నుంచి కొంచెం లాంగ్ ఉంటుందంట. సో ఇంత జర్నీ చేసి మళ్ళీ నువ్వు వీడియోలు తీసుకుంటే కష్టంగా ఉంటుంది, కావాలని వేరే స్టే చేయొచ్చు అంటే ఒక టెంట్ వేసుకొని ఏదైనా ఉండొచ్చు అని చెప్పారు. సో మనకైతే టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. సో అందుకని మన టెంట్ని బయటికి తీసాను. సో ఇదే మన టెంట్. అండ్ ఇప్పుడు టెంట్ మనం ఇక్కడ వేసుకుంటున్నాము. ఇక్కడ వేసుకొని నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాను నేను పెట్రోల్ బంక్లో. సో మనం అయితే ఇప్పుడు టెంట్ వేయడం స్టార్ట్ చేద్దాం. టెంట్ వేసిన తర్వాత టెంట్ ఎలా వేసాను చూపిస్తాను మీకు. సో బ్రదర్ కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి పర్మిషన్ ఇచ్చినందుకు. సో మనం అయితే ఇప్పుడు టెంట్ వేయడం స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం ఫైనల్ అయితే టెంట్ అయితే వేసేసాము. చూడండి ఇది నా టెంట్. అండ్ బైక్ అయితే అది పార్క్ చేసుకున్నాను. అండ్ లోపల చూపిస్తాను మీకు. నేను జస్ట్ ఇప్పుడే టెంట్ వేసి అండ్ ఇంకా ఏం పెట్టలేదు లోపల. అండ్ ఈ బ్యాగ్ అంతా లోపల పెట్టాలి. సో అంతా బ్యాగ్ లోపల పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను టెంట్లోకి అయితే వచ్చున్నాను. సార్ టెంట్ చూడండి. అండ్ టెంట్ లోపల నేను. సో నా బ్యాగ్ అయితే ఇటు సైడ్ పెట్టుకున్నాను, నా 2 బ్యాగ్స్. అండ్ ఇది వచ్చేసి ల్యాప్టాప్లో ఎడిటింగ్ పెట్టున్నాను, వీడియోని ఎడిటింగ్లో పెట్టున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి హెల్మెట్, ఇది టెంట్ బ్యాగు. అండ్ ఇదైతే సగం జిప్ క్లోజ్ చేస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా పనుకోవచ్చు. సో గాయ్స్ టుడే అయితే నైట్ అయితే నాకు ఇలా గడిచిపోయింది. సో నేనైతే ఫస్ట్ బెంగళూరు కానీ లేకపోతే మనం నంది హిల్స్ కానీ రీచ్ అవ్వాలనుకున్నాను నేనైతే. సో కానీ ఇప్పుడు టైం 12 అయింది. ఇంకా నైట్ కూడా నిద్రపోకుండా డ్రైవ్ చేసామంటే రేపంతా ఇంకా నిద్రపోవాల్సిందే. మార్నింగ్ అంతా మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమి ఉండదు. సో నైట్ ప్రశాంతంగా నిద్రపోయామంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మన ఎట్లా అదృష్టం కొద్దీ మన ఈ పెట్రోల్ బంక్లో కొంచెం పర్మిషన్ ఇచ్చారు స్టే చేయడానికి. సో అన్నకైతే కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి. గాయ్స్ సో మార్నింగ్ అయితే అయిపోయింది. మన టెంట్ అయితే ఇంకోటి తీసేసి మనం బయలుదేరాలి. సో మనం బెంగళూరు కానీ నంది హిల్స్ కానీ బయలుదేరాలి. సో అయితే మనం టెంట్ మనం నైట్ అంతా స్టే చేసాము.
సో ఇప్పుడైతే మనం అంతా ప్యాక్ చేసుకొని మనం అయితే స్టార్ట్ అయిపోదాం. సో గైస్ మనం సక్సెస్ఫుల్గా 15,000 1 కిలోమీటర్ కంప్లీట్ చేసుకున్నాం ఈ బైక్ రైడ్ మీద. సో నేను ఈ బైక్ నా చేతికి వచ్చినప్పుడు జస్ట్ ఒక 3,000 తిరిగి ఉండింది అంతే. సో అప్పటి నుంచి నేనే వాడుతూ ఉన్నాను. ఇది మా బావ బైకు, మా బావకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో క్రెడిట్ అంతా మా బావదే. ఆయన బైక్ కొని రైడ్కి వెళ్తున్నానంటే నాకు ఇచ్చాడు బైకు. సరే ఈ బైక్ తీసుకెళ్ళని. మనదైతే స్ప్లెండర్ ప్రో ప్రజెంట్. దానివల్ల దాని మీద బైక్ రైడ్ చేయడం వల్ల మళ్ళీ అంత కరెక్ట్ కాదు. ఇంతకుముందు సౌత్ ఇండియా రైడ్ చేసిన దాని మీద. సో మళ్ళీ అదే బైక్ మీద అంటే కష్టంగా ఉంటుందని ఈ బైక్ ఇచ్చాడు. సో మా బావకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రజెంట్ అయితే ఇప్పుడు బెంగళూరులోకి ఎంటర్ అయిపోయినట్టే. సో ఈ టోల్ గేట్ ఉంది కదా, ఈ టోల్ గేట్ వచ్చేసి ఆస్కోట్ టోల్ గేట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఎంజీ రోడ్కి వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి. సో ఈ బెంగళూరులో మాత్రం ట్రాఫిక్ చిన్నగా ఉండదు. సో దానివల్ల లేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే చీటికి మాటికి సిగ్నల్స్ వేస్తుంటారు. సో ఇక్కడ నీటి కష్టాలే కాదు, ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువే. సో ఇక్కడ మనం ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళాలంటే మినిమం నాకు తెలిసే ఒక 3 to 4 hours పట్టుద్ది నాకు తెలిసి. అండ్ ఒక 10 కిలోమీటర్స్కి. సో అన్ని సిగ్నల్స్ ఉంటాయి, అన్ని టర్నింగ్స్ ఉంటాయి. చాలా కష్టం. ట్రాఫిక్ మాత్రం చాలా హై లెవెల్లో ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతా జాబ్కి వెళ్ళే వాళ్ళు అండ్ పనులకు వెళ్ళే వాళ్ళంతా సిటీలోనే తిరుగుతూ ఉంటారు. సో దానివల్ల లేట్ అవుతుంది. సో నేను ప్రజెంట్ అయితే ఈ అస్కాట్ ఏరియా దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి నేను ఎంజీ రోడ్కి వెళ్ళాలి. సో గైస్ నేనైతే ఇంకా మా చర్చ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాను. సో బోర్డు చూస్తున్నారు కదా, చర్చ్ స్ట్రీట్. సో ఇప్పుడు ఎలా ఉందంటే నైట్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సో నైట్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది చర్చ్ స్ట్రీట్. సో నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుందని ఇక్కడ తీసుకున్నాను. సో గైస్ ఇదే నా 29 చర్చ్ ఇన్ హోటల్. సో నేను ఇంకైతే లోపలికైతే వెళ్తున్నాను. సో నేను బుక్ చేసుకున్నప్పుడు మాత్రం బాగానే చూపించాడు. సో మీరు లోపలికి వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సో గైస్ నాకైతే రూమ్ కీస్ అయితే ఇచ్చేసాడు. నా రూమ్ చేసి 101 ఫస్ట్ ఫ్లోర్లో మాల్ ఉంటుంది. అంటే నేను రోడ్ ఫేసింగ్ ఉన్న రూమే అడిగాను. సో అతను కూడా నాకు కొంచెం రోడ్ ఫేసింగ్ ఉన్న రూమే ఇచ్చాడు. సో నేను ఫస్ట్ వేరేది ఇస్తా అని చెప్పాడు. కొంచెం నేను రిక్వెస్ట్ చేశాను. సో మన రూమ్ అయితే అది. సో రోడ్ ఫెన్సింగ్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. అండ్ మిర్రర్లో నుంచి సో మనం ఏమన్నా రిలాక్స్ అవ్వచ్చు. సో ఆ అబ్బాయి అయితే నాకు ఆడున్నాడు కదా, ఆ అబ్బాయి అయితే కొంచెం హెల్ప్ చేశాడు. అంటే కొంచెం బాగానే మాట్లాడాడు. సో దానివల్ల కొంచెం 101 రూమ్ అయితే దొరికింది. ఇది 2 కీస్ ఉన్నాయి ఇక్కడ పైన అనుకుంటా. సో ఇప్పుడైతే నేను రూమ్లోకి వెళ్ళాను. రూమ్ అయితే చూపిస్తాను మీకు. అండ్ నేను రావట్లేదు, వచ్చింది. సో ఇదే నా రూమ్. సో నేను ఎక్కువ 2 days ఉంటాను. సో 2 days బుక్ చేసుకున్నాను. మన తిరగాల్సిన చాలా ఉంది. అండ్ ఏసీ కూడా. సో కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ కర్టన్ ఉంది, కర్టన్ తీస్తే వ్యూ బాగుంటుంది. సో ఇదే మన చర్చ్ స్ట్రీట్ రోడ్ వ్యూ. సో మనం ఫుల్గా కర్టన్ ఓపెన్ చేసి మరీ మనం చూడొచ్చు వ్యూని. సో నైట్ టైం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, కొంచెం రిలీఫ్గా ఉంటుందని హోటల్లో ఈ రూమ్ బుక్ చేసుకున్నాను. సో ఇదే నేను 2 days ఉండే రూమ్. హాయ్ గైస్. సో ఫైనల్లీ అయితే నేను రూమ్లోకి అయితే వచ్చేసాను. సో నా రూమ్ చూపించాను ఎలా ఉందో. అండ్ ఇది పెట్టి నేను ఈ హోటల్ ఈ వ్యూ బాగుందని చూస్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్నప్పుడు ఈ వ్యూ వస్తుందా రాదా అనుకుంటా ఉన్నాను. సో నేను ఫోటోలో చూసినంత బాగలేదు, కానీ మిర్రర్స్ అన్నీ కొంచెం డస్ట్ పట్టుకొని ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి కొంచెం స్ట్రీట్ వ్యూ కూడా బాగానే కనపడుతుంది. సో ఇది బెంగళూరులో మహాత్మా గాంధీ మెట్రో స్టేషన్ దగ్గర చర్చ్ స్ట్రీట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ముక్కలో చెప్పాలంటే మినీ బ్యాంకాక్ అంటారు. అండ్ సాటర్డే నైట్ అండ్ సండే నైట్ కానీ చూసుకుంటే ఫుల్ క్రౌడు, అన్ని రంగుల రాళ్ళే. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది మినీ బ్యాంకాక్ అని చెప్తారు అందరూ. సో మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. సో నేనైతే ఫైనల్ అయితే రీచ్ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే తెలుసా, చూడండి 11:23 అయిన టైము. సో నేనైతే అసలు ఈ బెంగళూరులోకి ఒక 8 o'clock ఎంటర్ అయ్యాను బెంగళూరు లోపలికి. సో అవుట్స్కట్స్ నుంచి ఈ చర్చ్ స్ట్రీట్కి రావడానికి నాకు ఇంత టైం పట్టింది. ఒక్కసారి ఊహించుకోండి ట్రాఫిక్ ఏ లెవెల్లో ఉందో. అడుగడుక్కి ట్రాఫిక్ జామే. ప్రతి దగ్గర 10-15 నిమిషాలు ఆపేసారు వెహికల్స్ అన్నిటిని. అంత ట్రాఫిక్ ఉంది బెంగళూరులో. సో ఇక్కడ నీటి కష్టాలే కాదు, ట్రాఫిక్ కష్టాలు కూడా చాలా ఎక్కువ. సో మనం ఫైనల్లీ రూమ్లోకి అయితే వచ్చేసాం. సో నేను ఈ రూమ్ బుక్ చేసుకోవడానికి నేను మేక్ మై ట్రిప్ యాప్ యూస్ చేశాను. సో నాకేంటంటే నాకు ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద ఒక వోచర్
కాయిన్స్ వస్తాయి కదా, ఆ కాయిన్స్ని రీడీమ్ చేసుకొని మేక్ మై ట్రిప్లోకి యాడ్ చేసుకున్నాను. సో ఆ అమౌంట్ ఇప్పుడు నాకు ప్లస్ అయింది. సో ఈ అమౌంట్ అంతా ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ దయా. ఆ క్రెడిట్ కార్డులో వచ్చిన కాయిన్స్ వస్తాయి కదా, ఆ కాయిన్స్ అన్నీ యాడ్ చేసుకొని మేక్ మై ట్రిప్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ అమౌంట్ తోటి ఈ హోటల్ బుక్ చేసుకున్నాను. ఈ క్రెడిట్ గోస్ టు ఆర్బిఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. సో ఫైనల్ అయితే వచ్చేసాను అండ్ నంద్యాల నుంచి బెంగళూరుకి రీచ్ అయిపోయాను. టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.